సిబిఐకి సంబంధించి ఢిల్లీ పోలీస్ యాక్ట్ ప్రకారం ఏర్పాటైన సంస్థ అది. దానికి దాన్ని దేశవ్యాప్తంగా దర్యాప్తు చేయాలంటే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు దాని మీదన అప్రూవ్ చేయాలి. తమ తమ రాష్ట్రాలలో సిబిఐ దర్యాప్తు చేసుకోవచ్చని. దీనికి సంబంధించిన లోటుపాటు చంద్రబాబు గారు కనిపెట్టేదాకా భారతదేశంలో ఎవరికి తెలియలే. 2018 టైంలో భారతీయ జనతా పార్టీ నుంచి విడిపోయినటువంటి సందర్భంలో సిబిఐ దర్యాప్తు లాంటి తమ మీద వేసే అవకాశం ఉంటుందని గమనించి అప్పుడు అధికారులతో సమీక్షించారా, ఏం చేశారో తెలియదు, కానీ నిశ్శబ్దంగా సిబిఐకి రెన్యువల్ అంటే ప్రతి ఏడాది రెన్యువల్ చేస్తారు, ఏడాది పాటు విచారణ చేసుకోవచ్చు. ఆ రెన్యువల్ని ఆపేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తద్వారా సిబిఐకి రాష్ట్రంలో బ్యాన్ అయినట్టయింది. అప్పుడు సిబిఐ విచారణకు సంబంధించి కోర్టులో పిటిషన్లు పడ్డప్పుడు అదే మొక్క వాదించింది రాష్ట్ర ప్రభుత్వం.